నాన్నలు వాడి పేరు చంద్రగుప్తుడు. అదే నాకు బాగా గుర్తు. వాడి ఇక్కడికి రాగానే వాడి సంగతే కాదు, వాడి అబ్బ సంగతి కూడా తేల్చేస్తాను. మహామాత్య, బుద్ధదేవుని ఆజ్ఞ అనుకోండి. ముందు నా కుమారులను సరిదిద్దే ఉపాయం చూడండి. ఆ భారం మీపై పెట్టాను. కానివ్వండి మహారాజా. నా అభిమతం, ఒక్కొక్కరికి ఒక్కొక్క సంవత్సరం రాజ్యభారం అప్పగించి చూస్తే వీళ్ళు నిర్వాహకులవుతారండి. మీ మనస్సు తెలిసింది మహారాజా. అలాగే. అల్లుళ్ళు, మీకేమీ బోధపడినట్టు లేదు. వినండి, మీ నాన్నగారంత మంచివారు ఈ లోకంలో మరొకరుండరు. ఆయన బ్రతికుండగానే మీరు ముసలివారు కాకుండానే మిమ్మల్ని అందరినీ మహారాజుల్ని చెయ్యాలని వారు భావిస్తున్నారు. మమ్మల్ని అందరినీ రాజును చేస్తే ఉన్నది ఒక్క రాజ్యమే కదా. ఒక్క రాజ్యం అందరూ ఎలా ఏలుకుంటాం? ఎలా ఏమిటి తమ్ముళ్ళు, ఏడాదికో సోదరుడు చొప్పున అలనాడు పంచపాండవులు ద్రౌపదిని ఏలుకోరా? అరే సోదరా, ఉమ్మడి భావము అంటే దదదే. చూశారుగా వీళ్ళ ధోరణి. మరి వీళ్ళ అజ్ఞానాన్ని, అవివేకాన్ని, అల్పత్వాన్ని కూడా మీరు సహించుకోవాలి. దిగులు పడకండి మహారాజా. మీ ఉప్పు తిన్న మేను ఇది నేల రాలేదాకా మీ అభిమతానికి, మీ కుటుంబ సేవకే అంకితం. మీరభిమానించిన ఈ బిడ్డలే మీ బిడ్డలు. మీరన్నట్లుగా వీరిని రాజులుగా రాణింపజేస్తాను. పట్టి తెప్పిస్తామన్నారు కదా, ఇలా రాజాలా వచ్చాడేమిటి? ఒట్టి అంబస్థులు రాజకుమారులై పుట్టగానే సరే ఇలా రాజసింహం వలె కూర్చోవాలి. ఈ టీవీ మీకెలా వస్తుంది? అలా చూస్తూ ఊరుకున్నారే నాన్నలు. వాడు అడగకుండానే కూర్చున్నాడు. అంతే. ఇంతే కాదు, ఒకనాడు స్వప్రతాపాధిక్యతచే నా అర్హతను నిరూపించుకుని ప్రజాప్రతినిధిగా ఈ రాజసింహాసనాన్ని అధిష్ఠించి మగధ మహాసామ్రాజ్య పరిపాలనా ధౌరేయుడనని, ధర్మ సంస్థాపన సత్క్రియ దురంధరుడనని కీర్తిగాంచగలను. భటులు, ఈ వదరుబాటును బంధించండి. సావధాన్! మహారాజా, మీ భటులు నన్ను బంధించుకొచ్చారనుకుంటున్నారా? నాకు నేనుగా వచ్చాను. నీకు నీవై వచ్చావా? ఎందుకు? ఎందుక? రాజవంశంలో పుట్టినంత మాత్రమున మీకు సంక్రమించిన సువిశాల సామ్రాజ్య సంపదైశ్వర్యములను మీ భోగ విలాసములకు కాక ప్రజల సుఖ సదుపాయములకై వినియోగించే అధికారాన్ని మర్యాదగా ఇస్తే మన్నించి తీసుకోవటానికి, లేదా పరాక్రమించి గుంజుకోవటానికి. ఆగు. పొగరొక్కటే బలమనుకుని ఎగిరి పడుతున్నావు. ఎక్కడున్నది తెలుసునా? మహామగధ సామ్రాజ్య సేనాని మొహములను ఒక్కడవై చెనకవచ్చుననే నా నీ మూర్ఖత్వం. మూర్ఖం కాదు మహారాజా, సాహసం. సాహసమే లక్ష్మి. భాగురాయన, వీని నిరాయుధుని చేసి బంధించండి. రండి, ఎన్ని తలలో బలి కావలసి ఉందో. అమ్మా, అమ్మా, మీరా ఇక్కడికి వచ్చారా? అవును, నీవు నాకిచ్చిన మాట ఏమిటి? మళ్ళీ అవిచేయితే ఏమిటి? మహారాజు ఎవరనుకున్నావు? మురా, ఇంకా బ్రతికే ఉన్నావా? రాణివాసమును తృణీకరించి వెళ్ళినావుగా. సచ్చిన వాళ్లల్లో జమ అన్నావుగా. ఎదిగిన కుమారుని ఎదుట పెడితే జాలి పడతాననుకున్నావా? పాటలీపుత్రంలో అడుగు పెడుతూనే నా బిడ్డలను పరాభవించిన ఈ ప్రబుద్ధుణ్ణి నా వారసుడుగా అంగీకరిస్తాననుకున్నావా? ఈ విప్లవకారుణ్ణి చెరలో త్రోసి చిత్రవధ చేయండి. మహారాజా, రక్షించండి. నేను ఏ రాజ్యకాంక్షతోనూ ఇక్కడికి రాలేదు. నేను అవిధేయత ఏమైనా కానివ్వండి. మీ కుమారుడు అంతగా మన్నించలేకపోతే జీవించైనా ఉండనివ్వండి. అమ్మా, ఇంతకాలం ఈ రహస్యం ఎందుకు దాచావమ్మా? నా ఆజ్ఞ వచ్చే వరకు వీనిని గౌరవంగానే చెరసాలలో ఉంచండి. అన్నయ్యలు, అమ్మకి సవతి దాపరించిందేమో అని భయపడ్డాను. దాసియే అలా మొత్తుకునే అలవాటు దాసీలకేగా. ఒరే గుంటలు, ఏమిట్రా కూశారు? అల్లుడు, అలాగే. అమ్మా, ఇప్పటికైనా అనుమతించమ్మా. ఇంత నిష్ఠూరంగా నిన్ను మాట్లాడిన ఈ పాపాత్మల నాలుకలు చేరుస్తాను. తండ్రి, ఇటువంటి మాటలు నేను వినలేను. చంద్రగుప్త, ఆవేశమాత్రాన ఆశయాలు నెరవేరవు. రాజాజ్ఞ ధిక్కరించడం వివేకం కాదు.
తల్లి మనసు క్షోభ పెట్టకు. శాంతించి పద. నా మాట విను. నాకు కూడా మీరే మంత్రులైనట్టు మాట్లాడుతున్నారు. కానివ్వండి. చంద్ర, అప్రమత్తత. ఆగురాయన, ఆమె ఎలా వచ్చిందో అలాగే పంపించండి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.